వీడియోలోకి వెళ్ళే ముందైతే నాతో ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అభిషేక్ బ్యాటింగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. कटप्पा राजमाता समर शंख फूंक दो। చా ఇంత నమ్మక ద్రోహం చేస్తారని నేను కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. గురువు గురువు అని గుండెల మీద గుద్దారు కదంట్రా. అందరూ ఒకేతా ఉందాం అనుకోండి, మీరు చూస్తే మ్యాచ్ గెలిచి ముందరికి వెళ్ళిపోతారా? ఇది పెద్ద నమ్మక ద్రోహం. అవును, మీరు చేసింది ఏం బాలేదు. మొన్నటిదాకా కలిసి ఉంటే కలర్ చుక్క మనిషి ఇప్పుడు పంజాబ్ పైన మ్యాచ్ గెలుస్తారా? పంజాబ్ని పిండి పిసుకున్నట్లు పిసుకుతారా? ఏంది అభిషేక్ నువ్వు చేసింది? నువ్వు మనిషివా లేకపోతే మానవ మృగానివా? ఏందా సిక్స్లు, ఏందా ఫోర్లు? పాపం పంజాబ్ వాళ్ళు అయితే 245 కష్టపడి కొడితే దాన్ని 18 ఓవర్లోనే ఫినిష్ చేస్తారా? ఏం రెస్పెక్ట్ కూడా లేదా నీకు? నా తొక్కలో పంజాబ్, నా తొక్కలో శ్రేయస్ అయ్యరు, నా తొక్కలో ప్రీతి చింట, నా తొక్కలో చాలు. ఇప్పుడు జరుగుతా ఉండేది ఒకే ఒక్కడి రూలు, అది అభిషేక్ రూలు. నేనైతే ముందుగానే ప్రిపేర్ అయ్యొచ్చా, జోబులో పేపర్ పెట్టుకొని మరీ కూత చెక్కుతున్నా. ఇది అభిషేక్ అని పవర్ అంటే. అరే ఏంది అభిషేక్ నువ్వు చేసింది? నేను సీజన్ మొత్తం ఆడితే కూడా 140 రన్స్ కొడతానో కొట్టేందో తెలీదు. నువ్వైతే సింపుల్ గా ఒకే మ్యాచ్ లో కొట్టేస్తావా? ఏందా బాధుడు? నీకు ఇంతకు కనికరం అనే పదానికి మీనింగ్ అన్నా తెలుసా లేకపోతే తెలీదా? లేకపోతే ఏంది పంతు, పెద్ద స్కోర్లు కొట్టే మా పైనే పెద్ద స్కోర్ కొడతారా? అందుకే సార్ ఫస్ట్ బ్యాటింగ్ లో కాదు చేసింగ్ లో చూపించినాం. కొట్టిన 245 అయితే 18 ఓవర్లనే ఫినిష్ చేసినాం. ఇది ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ అంటే. ఏంది అంటున్నా? ఏదో హైదరాబాద్కి పిలిచి 2 పాయింట్లు ఫ్రీగా ఇస్తారంటే మేమైతే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక్కడ తీరా చూస్తే వంగెట్టేశ్రీ. ఏమైతే కష్టపడి కొట్టిన రన్స్ అయితే మీరు ఉఫ్ఫను గాలి కూతి పడేశ్రీ. మీరు ఇట్లు చేసినంటే మేము ఇంకోసారి హైదరాబాద్ గడ్డ కూడా తొక్కము. ఏంది నాకైతే ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. అరే అయ్యారు, దీన్నే మా భాషలో పీపీ అంటారు. పీపీ అంటే పిలిపించి పండబెట్టడం అనేసి. వరుస పెట్టి 4 మ్యాచ్లు మింగేపాటికి వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పాయింట్స్ టేబుల్ లో ఇంతే అనుకున్నారు. ఇది మాస్ కంబ్యాక్ అంటే. ఒక్కసారి కాటరమ్మ కొడుకులు ఫామ్ లోకి వస్తే ఇట్లానే ఉంటది, ఒక్కొక్కర కొత్త చెక్కేస్తారు. ఇది ఎస్ఆర్హెచ్ అంటే. అంత సీన్ లేదు. నా బ్యాటింగ్ చూసి ఎట్లా ఆడుతున్నావు? మీ బౌలర్స్ ఎకానమీ పెంచింది నేనే. అయినా అభిషేక్ గనుకైతే ఎన్ని క్యాచ్లు డ్రాప్ అయింది? 1, 2, 3, 4 అయితే డ్రాప్ అయిపోయింది. దాని నుంచినే మ్యాచ్ పోయింది. దాంట్లో కనుక ఒక క్యాచ్ పట్టినా ఇప్పుడు మ్యాచ్ మాదే అయిన్ను. కావ్య పాప ఎట్లా నా బ్యాటింగు? ఏకంగా 140 రన్స్ అయితే కొట్టేసిన, షేక్ ఆడిచ్చిన అట్లే 245 రన్స్ అయితే ఉఫ్ అని ఊదు పడేసిన. నేను బ్యాటింగ్ ఆడుతా ఉంటే వాళ్ళ బౌలర్స్ అయితే ఒక్కొక్కడికి గజ్జలోనికాయి. మనమైతే మొత్తానికి మ్యాచ్ అయితే గెలిచిన, కంబ్యాక్ అయితే ఇచ్చిన. ఇప్పుడన్నా మాట్లాడు కావ్య పాప, మాట్లాడు. హలో, లవ్ యూ బచ్చా, లవ్ యూ. ఇది కదా అసలైన ఎస్ఆర్హెచ్ అంటే. ఇన్ని రోజులు ఆడింది ఎస్ఆర్హెచ్ కాదు, ఫస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ ఆడలేదా? ఇది అసలైన ఎస్ఆర్హెచ్ అంటే. మీరైతే ఇదే ఫామ్ కంటిన్యూ చేయండి. మనమైతే ప్లే ఆఫ్స్ పోతున్నాం, కప్పు కొడుతున్నాం. నీకోసం కప్పేంటి? నా కళ్ళు పీకేమన్నా పీకి ఇచ్చేస్తాను. ఇక నుంచి చూసుకో, ఎస్ఆర్హెచ్ ఎట్లా కంబ్యాక్ ఇస్తుందో, ఎస్ఆర్హెచ్ ఎట్లా మ్యాచ్లు గెలుస్తుందో. ఈ మ్యాచ్ లో అంతా ఓకే. ఎట్టగైతే సూపర్ బ్యాటింగ్ చేసిండ్రు, అట్లాగే అభిషేక్ అయితే అతుర్సు మంచి బ్యాటింగ్ చేసినారు. కానీ నా డౌట్ అంతా ఎవరి పైన అంటే షమీ పైనే. వేసిన 24 బాల్ 75 రన్స్. ఏంది బౌలింగ్? నాకు తెలిసి ఈ మ్యాచ్ లో అభిషేక్ కనుకంటే నువ్వే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొడుతువేమో. ఏంది బౌలింగ్ షమీ? మ్యాచ్ గెలిచినప్పుడు ఇట్లాంటివి ఏం పట్టించుకోకూడదు కావ్య పాప. ఇప్పుడేమి మనం ఎండ్ ఆఫ్ ద డే మ్యాచ్ గెలవాలి, అదే ఇంపార్టెంట్. అదే గెలిచినాం కదా, ఇదంతా పట్టించుకోకూడదు. నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకో, షమి బాగానే వేస్తాడు. నెక్స్ట్ మ్యాచ్ లో సెంచరీతో వేస్తాడేమో. Si punak ni kers betul bertanda. Iya was selatan dia telek.